హలో అండి అందరికీ. నేను ఇవాళ బియ్యపిండితోటి అట్లు వేసి చూపిస్తున్నా అండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యపిండి జల్లిచ్చి పెట్టేసుకొని తీసేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నా. ఎంతైనా మనం ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ తోటి చూపిస్తున్నా. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని వాటర్ వేసేసుకొని కలుపుకోవడమే అండి. ఇందులో పెద్దగా వేసుకోవడానికి ఏం లేదు. మీకు నచ్చితే జీలకర్ర కొంచెం వేసేసుకొని పోసుకోవచ్చు అంతే. వాటర్ ఇట్లా కొంచెం వాటర్ వేసేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇది మనం గంటతోటి పోయామండి, గ్లాస్ తోటి పోసుకుంటాము. అంటే దేనితోటైనా కానీ మన నార్మల్ దోశలాగా మట్టుకు పోసుకోరాదు. సో ఇట్లా ఆయిల్ అప్లై చేసేసుకొని నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ పైన చూపిస్తున్నానండి. మామూలుగా అయితే ఈ దోశలు ఐరన్ ప్యాన్ మీద చాలా బాగా వస్తుంటాయి నాన్ స్టిక్ ప్యాన్ మీద కన్నా. ప్రజెంట్ నా దగ్గర ఐరన్ ప్యాన్ లేదు, నేను అందుకోసమే నాన్ స్టిక్ ప్యాన్ మీద చూపిస్తున్నా. ఇట్లా గ్లాస్ పెట్టి ఒక ప్లేస్లో స్టార్ట్ చేసి చుట్టూ రౌండ్గా తిప్పేసుకోవాలండి. పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా నేను ఒకటి మూత పైన లిడ్ పెట్టి వేసుకోవచ్చు, లిడ్ పెట్టకుండా కూడా వేసుకోవచ్చు అండి. ఐరన్ ప్యాన్ అయితే మటుకు కంపల్సరీ లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెడితేనే మంచిగా ఉడికి వస్తూ ఉంటుంది. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడం అండి. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది అదని ఏం లేదండి, మనం ఇంట్లో వండుకున్న ఏ కర్రీతోటైనా తినవచ్చు. స్పెషల్గా టమాటా కర్రీ, టమాటా చట్నీ, పల్లి చట్నీ చాలా బాగుంటాయి. మేమైతే ఎక్కువ మా చిన్నప్పుడు టీలనే ఎక్కువ తినేవాళ్ళం అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఇంతవరకు గిట్ట ఎప్పుడన్నా ఈ దోశలు ట్రై చేయకపోతే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి. నేను ఇది లిడ్ పెట్టి చూపిస్తున్నా అండి. ఒకటేమో ప్లెయిన్గా చూపించా, ఒకటేమో లిడ్ పెట్టి చూపిస్తున్నా. నాన్ స్టిక్ దానిపైన లిడ్ పెట్టకుండా బాగానే వచ్చినాయండి. నేను అందుకే ఒకటి లిడ్ పెట్టి చూపిస్తున్నా, ఒకటి నార్మల్గా చూపించా. ఐరన్ ప్యాన్ మీదనైతే కంపల్సరీ లిడ్ మూత పెట్టేసుకొనే వేసుకోవాలండి. ఇట్లా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని ఎంత పిండి కలిపితే అన్నీ వేసేసుకొని, ఇదైతే పల్లి చట్నీ అండి. పల్లి చట్నీతోటి కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసుకోండి ఇంతవరకు చేసుకోకపోతే. టీలో అయితే చాలా అంటే ఇంకా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.